ఆంధ్రప్రదేశ్లో జనం సార్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది సార్? ఏంటి అసలు ఎప్పుడు అడగిన వాళ్ళందరూ ఎలక్షన్ కోడ్ గురించి అడుగుతున్నారు అని నేను ఒకంత ఆశ్చర్యపోయా. కొద్దిమందితో ఎందుకండి ఇలాగా మీరు ఇంత యాంగ్జైటీగా ఉన్నారు అంటే వాళ్ళు చెప్పిందంటే నాకు ఆశ్చర్యం వేసింది. సార్ ఈ దుర్మార్గుడి పాలన భరించలేకపోతాను, ఇంకెన్నాళ్ళు భరించాలి, తొందరగా కోడ్ వస్తే ముందు మేము ధైర్యంగా బ్రతకగలం. అసలు పోలీసు వాళ్ళు ఏంటి, ఆలగోడవలు ఏంటి, ఆకృత్యాలేంటి, ఆవిడ తిరుమల్లేశ్వర రెడ్డి అట, ఎక్కడ చూసినా రెడ్డి. రఘురామరెడ్డి డైరెక్షన్ ఇస్తాడు, రఘురామరెడ్డికి రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్ ఇస్తాడు, రాజేంద్రనాథ్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏడుగురు సంధించి జగన్మోహన్ రెడ్డి, ఆ రెడ్డి రెడ్డికి చివరిలో తిరుమల రెడ్డి వెళ్ళి మరి ఇలాగా నారాయణ గారి అల్లుడి ఇంటి మీద, అలా స్టాఫ్ ఇంటి మీద. అసలు మీకు ఏంటో సంబంధం నాకు అర్థం కాగలుగుతున్నాను. అసలు మీకు ఏంటి సంబంధం? ఇంకొక వారం రోజులు ఉందని చెప్పి ఈ వారం రోజుల లోపు ఎంత దరిద్రం చేయాలంటే అంత దరిద్రం చేయటానికి ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్ని పెట్టుకుని మీ హింస అంటారా నాయన? మళ్ళీ మీలాంటి కనిపెట్టుకున్నామంటే బేట చేయాలి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్ అంట. అబ్బా అంత బెదిరిపోతారా మీరు? కరెక్ట్ కట్టిన కామ్రేడ్స్ కన్నా మీరు చాలా ఏంటది అలా తయారైపోయారు మీరు, అసలు మామూలుగా లేరు మీరు. సరే చేసుకున్న వాళ్ళు చేసుకున్నంత. మే 31 తర్వాత ఈ అత్యాచారాలు అఘాయిత్యాలు చేసే ఆ అధికారులకు ఇందు మూలంగా తెలియజేయనిదేమనగా నేనేమి తెలియజేయను, చెప్పేదేముండదు, చేసి చూపించడమే. కృత్యాలు తగ్గించుకోగలిగితే తగ్గించుకోండి. మీరు అనుకునే నాయకుడు మళ్ళీ రాజకీయాల్లోనే ఉండడు, అతి దారుణంగా ఓడిపోతాడు. ఇప్పుడు ఓడిపోతే 5 ఏళ్ళ తర్వాత రావడానికి కూడా ఇల్లే అవకాశమే లేదు. అంచేత సరే మీకు చెప్పిన చెవిలో శంఖవదిన ఒకటే, కానీ ఏదో ఊరికే మాత్రం తప్ప మీకు చెప్పి ఉపయోగం లేదు. సో ఇప్పుడు ఎందుకు ఇంత ఎలా? ఇవాళ విశాఖపట్నంలో మా ఫ్రెండ్ పంపించాడు, ఓ పోలీసు సిఐ ఆడాకి స్టిక్కర్ వేసుకుని తిరిగేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఒకటి అయినట. స్టిక్కర్ తీరా బాబంటే ఉరుక అంటున్నాడు ఆ సిఐ. స్టిక్కర్ తీరట. ఒక పోలీస్ అధికారి స్టిక్కర్ వేసుకుని పోలీసు వెహికల్కి తిరిగేస్తున్నాడండి. ఏం చేయాలి? ఇలాంటి పనికిమాలిన అదోలందరినీ ఉద్యోగాలు ఇచ్చి రక్షక భటులే, భక్షక భటులే, పాలకులే, కీచకులే ఇంతలా హింసిస్తామంటే ప్రశ్నిస్తే ఆడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా సరే తొక్కడా కేసులు పెట్టి, రాజద్రోహం కేసులు పెట్టి హింస చేయడానికి దొంగనా కొడుకులు అందరూ రెడీ అయిపోతాయి. చూడటానికి కొందరు రెడీ అయిపోయి అందరినీ నా కొడుకులు అనలేం కదా, అందుకని అమ్మ. సో ఇలా అయిపోయి ఏంటండి ఇది ప్రజాస్వామ్యమా? ఇవన్నీ చూసి ఇసుగెత్తిపోయారు జనం. త్వరగా ఆ కోడ్ ఏదో వస్తాయి, ఆ ఎలక్షన్ కమిషన్ వస్తాడు, ఎలక్షన్ కమిషన్ ఆటోస్ వచ్చిన తర్వాత ఈ డీజీపీ పోతాడు, ఎలాగో టెంపరీ డీజీపీ వీళ్ళు ఎవరు ఉండడానికి వీల్లేదు, ఆ సిఎస్ కూడా టెంపరీగా తీసి పక్కన పడుకోవచ్చు అని ఇలాంటి ఆలోచనలు జనాలకు. అది తీయగలవా లేదా అన్నది పక్కన పెట్టండి. ఈ కొందరు 2 అక్షరాల డాడీ అది వాళ్ళ ఇది తగ్గే అవకాశం ఉంది. ఆ 2 అక్షరాలలో 98% మంచోళ్ళే, ఆ 2% వచ్చింది ఐదురు ఇదంతా. గ్రేట్ పీపుల్, బట్ ఫర్ ద 2% who are creating havoc in the state.
హ్యావక్ అంటే హ్యావక్ అంటే గుర్తొచ్చింది. నేను నిన్న మొన్న దొబ్బేస్తున్నాడు రా బాబు, ఇంకటి వచ్చేది లేదన్నాను కదా, నా కొడుకులు అలర్ట్ అయిపోయారు. ఈ మధ్య నాకు గోల్ లేదు. చివరిలో 3300 అలాగే కొన్ని అవి రెగ్యులర్ ఫోన్లు కాదట, అది ఏం ఫోన్ నెంబర్లో ఏంటో అక్కడి నుంచి చేస్తున్నారు నా కొడుకులు. రికార్డ్ చేశారు మెసేజ్. ఎందుకంటే అన్ని నెంబర్ల నుంచి అదే మెసేజ్. ఆ రావడం ఇంకేం మాట్లాడు. చెట్ల పురాణం అసలు ఎవడో మా గోదావరి జిల్లాలోనే పట్టుకున్నట్టున్నారు ఆ కరప్ బ్యాచ్. అతి నీచమైన బూతులు చెప్పడానికి కూడా లేదు. ఈసారి నా కొడుకులు ఫోన్ చేస్తే రికార్డ్ చేసి వినిపిస్తా. ఇంత దరిద్రన కొడుకుల్ని మీరు ఎన్నుకుంటారా అని నేను ప్రజల్ని ప్రశ్నించదలుచుకున్నా. అటువంటి దరిద్రపు సంస్కృతిని ప్రోత్సహించే ఈ దరిద్రన కొడుకులకి మనం ఓటేయాలా అని నేను ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. మళ్ళీ చేయండి నా కొడకలారా, నేను రికార్డ్ చేసి మళ్ళీ రేపు రచ్చబండలో వినిపిస్తా. మీరు బూతులు మాట్లాడండి, నేనేమి చేయను. నాది గాంధీయ తత్వం. నేను ఎవరిని గుడ్లోడు చేసి తంతానని చెప్పను. కానీ మీ అరాచకత్వం, మీరు తిట్టే తిట్లు, మంచి కోసం నిలబడి ప్రజల కోసం నిలబడి ధైర్యంగా పోరాడితే 4 సంవత్సరాలుగా పోరాడితే స్టార్టింగ్లో ఇలా తిట్టేవారు నా కొడుకులు. మధ్యలో ఇంక వదిలేశారు. ఇంకిప్పుడు అవతలవాడు ఓటమిని ఎంత దారుణంగా ఓడిపోతాడో చెప్పిన తర్వాత, అసలు మర్డర్ కేసులో కూడా వీళ్ళే ఉన్నారని చెప్పి మొన్న చెప్పిన తర్వాత ఇంకా నా కొడుకులు మొదలెట్టారు. ఐఎమ్ హ్యాపీ టు యూజ్ ద వర్డ్ నా కొడుకులు. సో ఈ చెత్త ఇలాంటప్పుడు నాకు అయిన పాత్ర గారు మా గురుగారు గుర్తొస్తారు. చెత్త మై సన్స్. అమ్మ చెత్త నా కొడకల్లారా, ఏంట్రా ఫోన్లో రికార్డెడ్ మెసేజ్ పెట్టేసి తిట్టేస్తారా? ఏం సాధిస్తారా మీరు ఈ తిట్టి? ఇటువంటి దరిద్రులను పోషిస్తున్న ఈ దరిద్రపు నాయకుల్ని తడి చెప్పు నానబెట్టి కొడేస్తారు నా కొడకల్లారా. ఎప్పుడూ నేను ఇలాంటి మాటలు మాట్లాడాల టీవీలో ఎంత దారుణంగా. కానీ నిన్నటి నుంచి అయినా సరే నేను శ్రద్ధగా వింటున్నా. ప్రతి ఫోన్ ఎత్తి వింటున్నా. ఒళ్ళు మళ్ళీ చెప్తున్నాను నా కొడకల్లారా, మీకు 50 ఏళ్ళు వచ్చిన మేసాలు రానోళ్ళతో చెప్తున్నా, ఒరిజినల్ మేసాలు నా కొడకల్లారా. చిచ్చి, మీకు ఎన్ని ఛాలెంజ్లు చేసినా వేస్ట్. మీరు పాండిఫై నా కొడుకులు. చిచ్చి, ఈ ఎదల మాటలు నాకు ఎదల మాటలు వస్తున్నాయంటమ్మా. కంట్రోల్ ఇది ఇంట్రామా వల్ల కంట్రోల్. సరే, ఏదైనా ఇలాంటి ఈ చెత్త వేదాలని మరి నాకే ఇలా తగులుతున్నారంటే, మరి నీళ్ళు అడిగితే చంపేసి కేసులు, పోస్టర్ వేస్తే హింసించి కేసులు, ఆడు పయ్యోడు చెప్తే తప్పుడు కేసులు పెడతానికి సిద్ధంగా ఉన్న ఈ పనికి మాలిన దిక్కుమాలిన కొందరు పోలీసులు. ఈ దరిద్రం వదలాలంటే ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది సార్, ఈయన మేము ఎప్పుడు వదిలించుకుంటాం సార్ అని చెప్పి జనం అడుగుతున్నారు.